హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విన్సీ లెర్నింగ్ ఛానల్. సో, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ నుంచి మనకి 243 సైంటిస్ట్ బి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయన్నమాట. ఇవి గెజిటల్ లెవెల్ పోస్టులన్నమాట. ఇవి మళ్ళీ మళ్ళీ రావు అవకాశం. సో, దీనికి ఎగ్జామ్ అనేది లేదు. ఎవరైతే గేట్ అయితే పాస్ అయి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్. సో, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉందో 2024, 2025, 2026 సో, ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చాయో గేట్‌లో సో, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్‌గా. ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు దీనికి, రిటన్ ఎగ్జామ్. ఓన్లీ ఇంటర్వ్యూ ఒకటే ఉంటుంది. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే సో, బీటెక్ అన్నా, ఎంటెక్ అన్నా లేకపోతే ఎంఎస్‌సి మనము ఈసీఈలో ఆర్ కంప్యూటర్ సైన్స్, ఐటీ ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ సో, ఈ బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో, వాళ్ళు వెంటనే అప్లై చేసుకోవచ్చు. సో, 2026 ఎప్పుడో స్టార్ట్ అవుతుంది అంటే మొత్తం కంప్లీట్ అడ్వర్టైజ్‌మెంట్ మనకి ఎప్పుడొస్తది అంటే 2026 గేట్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే మనకి వితిన్ 10 డేస్ లోపల మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మళ్ళీ మొత్తం రిలీజ్ అయితే చేస్తారు. సో, మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనం చూసుకుంటే ఇక్కడ మొత్తం 243 పోస్టులయితే ఉన్నాయి. సో, అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి అంటే జనరల్ వాళ్ళకి 100 ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 36, ఎస్టీ వాళ్ళకి 18 ఉన్నాయి పోస్టులు. అలానే ఓబీసీ వాళ్ళకి 65, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 24, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 అయితే ఉన్నాయన్నమాట. సో, మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మీ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అలానే ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఫ్రీగా ఈ ఛానల్‌లోకి ప్లేలిస్ట్‌లోకి వెళ్తే మీరు రీజనింగ్ అండ్ మ్యాథ్స్ వీడియోస్ కూడా చూడొచ్చు. అలాగే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అప్డేట్ రావాలి అనుకుంటే బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో దట్ మీకు నేను వీడియో చేసిన వెంటనే మీరు చూడొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగి తెలుసుకోవచ్చు. థాంక్ యూ.